అక్క తినిపిస్తున్నావా? ఇంకోసారి థమ్స్అప్ తాగుతారా మరి మీరు? థమ్స్అప్ ముక్కు కారుతుంది కదా బాగా. కానీ తాగుతావు థమ్స్అప్? నువ్వు తాగుతావా డాడీ? థమ్స్అప్ తాగుతావా? నీకు కోల్డ్ చేసి జలుబు చేసింది కదా, జలుబు చేసి జ్వరం వచ్చింది కదా ఈరోజు. తాగుతావా కానీ? తాగు, కొంచెం థమ్స్అప్ తాగు నువ్వు కూడా. తాగు కానీ, నువ్వు కూడా థమ్స్అప్ తాగు. నువ్వు తాగుతావు డాడీ? కోల్డ్ చేసి జ్వరం వచ్చి వైరల్ ఫీవర్ వస్తుంది, జలుబు చేస్తుంది, మీరు వినట్లేదు. థమ్స్అప్ జ్యూసు, ఇంకోసారి జ్యూస్ ఇప్పామంట వర్ష? ఇంకోసారి జ్యూస్ అని ఏడుస్తావా మరి షాప్ కాడ? ఏడుస్తావా షాప్ కాడ? ఇంకోసారి జ్యూస్ ఇప్పామంటావా హర్షదేవ్? జ్యూస్ అంటావా? చెప్పురా. ఇంకోసారి జ్యూస్ తాగొద్దు నాన్న, ఓకేనా? జలుబు చేస్తుంది, సరేనా? నువ్వు కూడా తాగొద్దు డాడీ. జలుబు చేసుకుని నీకు జ్వరం వచ్చింది కదా, 2 days నుంచి జ్వరం వస్తుంది కదా నీకు. తాగొద్దు డాడీ ప్లీజ్, సరేనా? చూడు ఫ్రెండ్స్, మా తమ్ముడికే రాలే ఫీవర్, నాకు వస్తుందా? నీకు వచ్చిందా 2 days నుంచి? నీకు వచ్చింది కదా. చేయి పెట్టన్నా. వచ్చిందిరా, ఫీవర్ వచ్చింది. తానిక వస్తలేదా? నాకు 2 పోస్తుంది మమ్మీ. హర్షకు 1 పోస్తుంది అని ఇంకొద్దని, అందుకే నువ్వు పోసింది. అమ్మా డాడీ అక్క తానిక నీకు పోసిందా? డాడీ నీ తానిక పోయలేదు అక్క? డాడీ హర్ష చిన్నోడు కాబట్టి ఒక్కటే పోయాలి మనం. అక్క పెద్దది కాబట్టి మనము 2 తానికలు పోసుకోవాలి. అవునా? వాళ్ళు ఇంకోసారి జ్యూసులు, చాక్లెట్లు, బిస్కెట్స్, బయట ఫుడ్ తింటా అంటారా మళ్ళీ మీరు? డాడీ చీకు ఉన్నాడు కదా, చీకు పానీపూరి తింటే కడుపులో పురు అంటుంది. అవునా? కాదు డాడీ, ఇగో పానీపూరీలల్లా పెయింటింగ్ వేసి అట్లా తింటారు కదా, అలా 1 పురుగులు పెట్టి అట్లా తింటే కడుపున వస్తుంది. బంతి ఐస్ క్రీమ్ తింటే పళ్ళు కుచ్చిపోతాయి అంట, అప్పుడు బంతికి పళ్ళు మైనాయి లోపలికే. అవునా? నువ్వు తింటావు? ఇంకోసారి ఐస్ క్రీమ్ కావాలంటావా? మొన్న ఎన్ని ఐస్ క్రీమ్ తిన్నారా? ఐస్ క్రీమ్స్ తింటారా మళ్ళీ ఇంకోసారి? ఒక్కటే తిన్నావా? 3 ఐస్ క్రీమ్లు తిన్నావు నువ్వు, 3 ఐస్ క్రీమ్స్ తిన్నావు. ఇప్పుడు ముక్కు కారుతుంది. ఇప్పుడు చూసినావా? జలుబు చేసింది, జ్వరం వస్తుంది మళ్ళీ. తింటావా? ఇంకోసారి ఐస్ క్రీమ్స్ కావాలంటావా? చాక్లెట్స్ కావాలంటావా? గణేష్ ఏమంటారు తెలుసా?